హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే చూస్తున్నారు నేను ఫ్రీ ఫైర్ ఆడుతున్నాను. చూడండి, నేనైతే కిందకి ల్యాండ్ అవుతున్నా. ఇది చూడండి, మ్యాప్లో చూపిస్తుంది ఎల్లో కలరు. నేనైతే ఆ బిల్డింగ్ పైకి పోదాం అనుకున్నా, కానీ ఆడ ఎనిమిది గన్ను సిక్కవు. నేనైతే కిందకి పోతే నా హెల్త్ తగ్గిపోతుంది. అందుకే నేను కిందే దిగేస్తున్నాను. నా అది చూడండి గైస్, ఆడొక్కడు దిగుతాడు ఎన్ని వాడిని కూడా. ఇప్పుడు మ్యాప్లో చూస్తే మనకి ముగ్గురు కనపడుతున్నారు. సిగ్నల్ తెలుస్తుంది. నేనైతే గన్ని ఆడుందా అని ఉడుకుతానా. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. చూడండి గైస్, ఈడ గన్ చిక్కింది. నేనైతే ఆ బుల్లెట్లు ఎత్తుకున్నా. ఈ గన్నుతో ఎట్లా వానికి వేద్దామా అనుకొని చూసినాము, ట్రై చేసిన. అయినా వాడు నన్ను ఈజీగా పండి పెట్టినాడు. ఎందుకంటే బుల్లెట్లు చేసేటప్పుడు మొత్తం నేను ఇది నొక్కి వచ్చేసిన. మా ఫ్రెండ్స్ ఎవరు నేను టీముని పెంచుకోలే. నేను ఒంటరిగా వచ్చి ఆడుతున్నా ర్యాంకు. ఇటైతే చూస్తున్నారు, నేనైతే ఆడొక ఎనిమిది వచ్చినాడు. వాడిని వేసేద్దామని నేను ఆడికే ప్లేస్కి పోతున్నా. నా గన్లు ఎప్పుడు సిక్తాయి అని వేస్ట్ చేస్తుంటే నేనైతే ఇప్పుడు కిందకు దిగేసినాను. చూడండి, ఈ డబ్బాలో అయితే ఏమేమో బ్యాగులు, ఒక్కొక్కసారి గిఫ్ట్లు, ఒక్కొక్కసారి మనకి ఈ చూడండి ఈడొకడు. నేనైతే ఫుల్గా డ్యామేజ్ చేస్తే వాడు కొట్టేసుకున్నాడు. అప్పుడే నాకు కొట్టినవాడు. నాకు గన్నులు లేవు. ఇది చూడండి, నా దాంట్లో బుల్లెట్ అయిపోయింది. అందుకే నేను ఆతకి జంప్ చేసేస్తున్నాను. ఈ గన్ను ఒకటి దొరికింది, దీనికైతే వేసేస్తా. ఒకసారి వన్ ట్యాప్ కొడదాము. అదిగొండి, వానికి ఒకటి వేస్తాడు. దీనికి వేస్తాడు గాయస్. నేనైతే కిందకి పోయి వన్ లూట్ చూస్తానా. ఏమీ లేదు గాయస్, ఊరికే బడికి టెస్టే గాయస్. అది దాని బుల్లెట్లో ఆ గన్ ఎత్తుకున్నా. దాని పేరు నాకు తెలీదు, తెలిసింటే మీకు కామెంట్ చేసేయండి. నేనైతే ఈ లూట్ అంతా ఏరుకుంటానా. నా దగ్గర సరిగా లూట్ లేదు. ఇది చూడండి గైస్, పర్వాలేదు, వీని దగ్గర ఎక్కువగానే లూట్ ఉంది. చూస్తున్నారు కదా, అదే నేను వీని దగ్గర ఈ గన్ తీసుకున్నా. దీనికైతే బుల్లెట్లు తక్కువగానే ఉన్నాయి. అదిగోండి ఈడొక ఎనిమిది, దాంట్లో కాలు వస్తానా, అవుతుందా లేదా అని. అయినాడు గైస్, ఆడొక ఎనిమిది వస్తున్నాడు. నేను ఫుల్ డ్యామేజ్ ఇస్తానా. వాడు ఆపకి వెళ్ళిపోయా. సరే, నేను ఈ గన్ తీసుకొని ఆపకపోతా అంటే ఈడొక ఎనిమిది ఉన్నాడు. నేను చూసుకోలేదు, అందుకే వెనుక్కొచ్చి ఈడొక లేడీ గాయస్ ఎస్ఆర్ట్ ఇచ్చేద్దాం. ఎస్ఆర్ట్ ఇచ్చేసి తర్వాత వెనకాల ఇంకొకరు ఉన్నారు. అది ఎవరో తెలీదు గాయస్, ఒక అమ్మాయో లేకుంటే అబ్బాయో ఉంటారు. కానీ నేనైతే పోతున్నా పైకి. నేనైతే పోయి చూస్తాను. ఉంటే ఎస్ఆర్ట్ కొట్టేస్తా, లేకొని ఉంటే బాడీ షాట్ కొడతా గాయస్. మీలో ఎంతమంది వన్ టాప్ కొట్టగలరు కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది నన్ను కామెంట్ చేసి గెలిపిస్తారో. నేనైతే పైకి పోతానా. అదిగోండి గాయస్, ఎనిమిది అయినా నేను కొట్టాను, పైకి వచ్చింది. బాడీ షాట్ కొట్టినాను గాయస్. ఎలాంటే అది కొడతా ఉండే గాయస్. అందుకే నాకైతే చిల్లి డ్యామేజ్ కూడా ఇవ్వలేదు. ఈ మెడికిట్లు తీసుకొని ఆ గన్ తీసుకొని అది పోతాను. అది చూడండి, ఇప్పుడు బయటకు పోయి వాళ్ళని వేసేద్దామని నేను పోతున్నా. ఆడు పోతున్నా గాయస్. ఆడ ఎస్కేప్ అయింది, అప్పుడే చూస్తున్నారు కదా వాడు. ఇప్పుడైతే నేను పోతున్నా. అదిగోండి గాయస్, ఆడొక ఎనిమిది ఉన్నాడు. వాడేమో కాదు అనిపిస్తుంది. కొట్టేసినాను గాయస్. ఇదిగోండి, వీడొక్కడు ఉన్నాడు. ఇది అమ్మాయో లేడీయో కానీ ఎస్ఆర్ట్ వేసేసినాను గాయస్. వాడు చాలా హెల్త్ తగ్గించినాడు నాకు. ఇది చూడండి, నేనైతే కూర్చొని మెడికిట్ వేసుకుంటానా. ఎనిమిది వస్తే కాల్చేద్దామని నేను తిప్పుకుంటాను. మీలో ఎంతమంది నాలాగా ఫ్రీ ఫైర్ ఆడతాడో చూసేద్దాం గాయస్. అతి త్వరలోనే నేను గిరికుమార్ 150కే పెట్టేస్తా. మీలో ఎంతమంది నాతో గేమ్ ఆడాలో మీరైతే అది పెట్టి కామెంట్ పెడతా. అప్పుడే పెడతాను ఎప్పుడో, కానీ తెలీదు. ఈ గన్ అయితే తీసుకున్నా. ఇది ఒక లేడీ గైస్ స్టార్ట్ ఇచ్చేద్దాం. ఇచ్చేసి నేనైతే బుల్లెట్లు తీసుకున్నా. ఎలా అంటే నా దగ్గర కత్తి, బుల్లెట్లు
MP40 మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. నాకైతే భలే ఇష్టం గైస్. నేను ఎప్పుడు దాంట్లోనే ఎక్కువ సార్లు షాట్ వేసేస్తా, బాడీ షాట్ కూడా కొడతా గైస్. అది మీరు తీసుకునే మంచి గన్ను గైస్. ఎలా అంటే అది 20 పడుతుంది, స్పీడ్గా వస్తాయి. నేనైతే ఇక్కడ లూట్ ఏరుకొని పోతున్నా, వెనకాల జూన్ కూడా వస్తుంది. అగో ఎనిమి సిగ్నల్ గైస్, చూస్తున్నారు కదా. వాడు పైకి ఉంటాడో కిందకు ఉంటారో తెలియలేదు గాయస్. నేనైతే వాడు బయట ఉంటాడేమో అనిపిస్తుంది గాయస్. నాకేమో సరిగ్గా వెళ్తూ బాగాలేదు గాయస్, అందుకే సరిగ్గా వీడియోలు చేయలేకపోతున్నా. కానీ ఇదే నేను ఫస్ట్ వీడియో చేస్తాను. ఇది మీకు అందరికీ నచ్చితే మీ సపోర్ట్ వల్ల నన్ను గెలిపించండి గాయస్. ఇది చూడండి, ఇంకా 10 మంది ఉన్నారు, 9 మంది అయ్యా. ఇంకా నేను 8 మందిని కొట్టాలి, దాంట్లో ఒకటి నేను ఉన్నాను. ఈడ ఒక ఎనిమిది లేడు గాయస్, అందుకే నేను టోకెన్స్ తీసుకుందామని. నాకేం గ్రూపు లేరు, మీరు ఉంటే చాలు గాయస్. నేనైతే పోతున్నా. ఒక ఎనిమిది కూడా ఈసారి రాలే. వస్తే షాట్ కొట్టేద్దామా లేకుంటే బాడీ షాట్ కొట్టేద్దామా గాయస్, చూద్దాం. ఇట్లయితే నేను పోతున్నా, కానీ ఒక ఎనిమిది రాలే గాయస్. ఇప్పుడైతే నేను పోతున్నా. ఆడ ఒక ఎనిమిది ఉంటాడేమో అనిపిస్తుంది గాయస్. ఓ గాయస్, అది చూడండి, నేనైతే ఈ హెల్త్ ఎక్కువ పెరుగుతుంది చూడండి. నాకు 230 ఉంది హెల్త్. మీరైతే చూస్తున్నారు కదా. ఇది చూడండి, నేనైతే అంతా తీసుకున్నా లూటు. అక్కడ ఎవరు లేరేమో అనిపిస్తుంది గైస్. ఒక్కడైతే నన్ను చూస్తానే ఉన్నాడు. అదిగో గైస్, అక్కడ ఎనిమిస్ ఉన్నారు, ఇంకా 5 మంది ఉన్నారు. అంటే నేను కొట్టలేనా అంత కామెంట్ చేసేయండి. అదిగో గైస్, ఆడొక్కడు ఉన్నాడు, ఇది తీసుకుందాం. ఎస్ గైస్, కొట్టేస్తానా, డ్యామేజ్ ఇచ్చిన, అయిపోయి గైస్. ఇప్పుడు ఒక బండిలో ఏదో బండి వస్తుంది గైస్. నా వెనకాల సిగ్నల్ వస్తుంది, అదిగో చూడండి. అదిగో గైస్, ఆడ బండి, మనం కొట్టేద్దాం. అదిగో గైస్, ఆడ గాయస్, నేను బండికి కొడతానా, అందుకే గాయస్ వాడు ఆట నుంచి వచ్చినాడు, వానికి వేసేద్దాం గాయస్. నేను అంతసేపు బండిని కొట్టినానా, వీనికైతే వేసాటే. అట్లయితే నేను ఇప్పుడు పోతాను, నేను పైకి కాస్త లూట్ ఏరుకొని పైకి పోతా. నేనైతే ఇప్పుడు పైకి అయితే పోతున్నాను. ఇంకా ఒక్కడు ఉన్నాడు, వాడిని వేసేస్తే నా గెలుపు అయిపోతుంది గాయస్. ఇక్కడైతే ఎవడు లేడు గాయస్. అదిగో గాయస్, ఆడున్నాడు, కానీ మనము కొట్టేద్దాము. అదిగో గాయస్, కొట్టేసినాము. బోయా మనదే గాయస్. ఇప్పుడు చూడండి, ట్రాఫిక్ కూడా ఉంది, అదిగో పైన కనబడుతుంది కదా. బాయ్ గాయస్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. హ్యావ్ ఎ నైస్ డే.